హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శివాని వ్లాగ్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే గీ మాయిశ్చరైజర్. ఇంకా ఇది చేయడానికి ముందుగా చల్లటి వాటరు, నెయ్యి, గిన్నె, గిలాస, చెంబు కావాలి. ఇవన్నీ తీసుకొచ్చుకున్నాక ఒక పెద్ద ప్లేట్ అక్కడ పెట్టి అందులో 2 స్పూన్ల నెయ్యి వేసి అందులో చల్లటి వాటర్ వేసి రుద్దుతూనే ఉండాలి. రుద్దుతూనే ఉండాలి. గట్లా ఒక మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా మంచిగా రుద్దుతూనే ఉండాలి. ఇక నేనైతే 60 సార్లు రుద్దినుల్లా, ఎందుకంటే మనకు ముందే ఓపిక తక్కువ. అందుకనే దాన్ని 100 టైమ్స్ వాష్ చేయాలట. ఇక మనకు అంతగానో ఓపిక లేదు కాబట్టి ఎట్లనో అట్లా కింద మీద పడుకుంటా 2 గంటలు నా టైం వేస్ట్ చేసుకొని మరి 2 గంటలు రుద్ది నా చెయ్యి నొప్పి లేచేదాకా రుద్దినుల్లా. ఇక ఆ తర్వాత ఇక నా వల్ల కాదురా నాయనా అనేసి ఇక రుద్దుడు ఆపేసి దాన్ని ఒకసారి చెయ్యి పెట్టుకుందాం అనేసి పెట్టుకున్నా. అరే మాయిశ్చరైజర్ పెట్టుకున్నప్పుడు ఎట్లయితే స్కిన్ కొంచెం బ్రైటనింగ్ ఉంటుందో అట్లనే నాకు అనిపించింది. అరే ఇక జాలి తీరా ఇదైతే మంచి క్రీమీ టెక్స్చర్కి వచ్చింది కదా, ఇక ఇంకొకసేపు రుద్దిన కూడా గిట్లనే ఉంటుంది కావచ్చు అనేసి 60 సార్లు రుద్ది పక్క కాపేసి ఇక గల పోసిన నీళ్ళు మళ్ళీ రిటర్న్ వస్తాయి కదా, అవి చిన్న గిన్నెలో పక్కకు పెట్టి అట్లా పోసుకుంటూనే ఉన్నాయి. లాస్ట్ నీళ్ళు కూడా గట్టినే పోసిన. ఇంకా పోసి దాన్ని అంతా తీసుకొచ్చి మంచిగా అంతా దగ్గరకని జమ చేసి ఓ మంచి గిన్నెలో స్టోర్ చేసుకున్నా. ఇక అది స్టోర్ చేసుకుని అయిపోయినాక అక్కడదంతా క్లీన్ చేసి ఒకసారి మన చెయ్యికి పెట్టి చూసిన. మీరే చూడుల్లి ఇక పెట్టిన చెయ్యికి పెట్టిన చెయ్యికి డిఫరెంట్. అట్లనే ఇక గది ఇట్లా తీసుకెళ్ళి మా అత్తమ్మ కూడా ఒకసారి పెట్టి చూపించిన. మా అత్తమ్మ షాక్ అవుతుండే. ఇక మీరు ఇక్కడ కూడా డిఫరెంట్ మంచిగా చూపిస్తే చూడుర్రి. సరే మరి ఇక ఉంటా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.